అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి తనకుండబడే నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చారు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైడ్లైన ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే. కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి, ఎంతమంది దోషులు శిక్షించారు? సిబిఐని జేబు సంస్థ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగానే ఆ హరాస్మెంట్ అన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. 2, నిజంగా మీరు టీఆర్ఎస్తో స్నేహితులు లేకపోతే మీరు గోషామహల్లా మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్లో మాత్రం అజరౌద్దీన్ మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతలేదా? సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీకు మళ్ళా 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రాలేదు, ఏదో కొత్తగా దాన్ని ఏదో మాట్లాడితే దాన్ని జరుగుతుంది అనుకుంటే మేము అడుగుతున్నాం. కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇవాళ కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఉండద్దు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా మాట్లాడినాక కూడా ఇంకా మేము బీజేపీ చెప్పుకుంటున్న వాళ్ళకి సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి నెలైతే 7 తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకుడిని అంతా ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకుని కూడా ఎంపిక చేసుకునే ప్రశ్న లేదు.
ఇలా అడుగుతాను ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతునిచ్చే, ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐతో విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మీ లేఖ ఒక సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ, ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనర్హత వేస్ట్. మొన్న హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఉన్నట్టు నిజమేనా? సో ఇటువంటి పరిస్థితులలో దయచేసి నాలికను తాటిమట్టను నాలికగా మార్చుకోకు కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టా పట్టలు వేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు ఇరగొడతా అంటాడో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేము ఇలా తెలంగాణ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా అయ్యేలా కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏదైనా రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఇప్పించగలుగుతారు, మేము రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రాష్ట్ర అభివృద్ధి అనేది ఫెడరల్ సిస్టంలో కేంద్రం సహకారంతో కేంద్రము రాష్ట్రము కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు 10 సంవత్సరాలు చేసింది గుండు సున్నా. కారణం కేసీఆర్ చూపెట్టిండు, మేము చేస్తామంటే వద్దంటున్నాని. మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరేం సహకరిస్తారు చెప్పండి. ఇలా ఎన్నికల ముందు వస్తే గిరిజన యూనివర్సిటీ ప్రకటిస్తారు, ఎన్నికల ముందు వస్తే ఇంకొకటి మాట్లాడతారు. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. మీ డ్రామా, మీ యొక్క కథ అంతా కూడా కేసీఆర్ గారి స్క్రిప్ట్ పెట్టి ఆనందం కూడా చెప్పినాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను నడిపేది టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఎప్పుడైతే జాతీయ పార్టీకి టిఆర్ఎస్ సేవలు, టిఆర్ఎస్ యొక్క ఆకాంక్షలు అవసరమో ఆ స్థాయిలో పార్లమెంట్ పరంగా వీళ్ళు అక్కడ ఉపయోగపడతారు. ఉపయోగానికి వీళ్ళకి అటువంటి సాన్నిహిత సంబంధం ఉంది. లేదంటే కాళేశ్వరం ఏటీఎం అని కాంగ్రెస్ చెప్పింది ఎప్పుడు? కాళేశ్వరం ఏటీఎం అని ఇదే టిఆర్ఎస్ నాయకులు. లిక్కర్ స్కామ్ లో కవిత గారిని అరెస్ట్ చేస్తాం, కవిత గారిని అరెస్ట్ చేస్తాం, ఇదే బీజేపీ నాయకులు. ఏటీఎం బీజేపీ నాయకులే స్లోగన్, లిక్కర్ స్కామ్ బీజేపీ నాయకులదే. కేసీఆర్ అవినీతి పరులు, ఇంత పెద్ద అవినీతి కుటుంబ పాలన లేదని గౌరవ ప్రధానమంత్రి గారి నుంచి గల్లీ లీడర్ దాకా మాట్లాడి ఇలా మీరు విచారణ చేపట్టకపోతే మీ యొక్క శాంటిటీ, మీ యొక్క నీతి, మీకుండబడే విధాన పరణం మీద ప్రజలందరికీ ఒక ఆలోచన వస్తూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. మీరు మాట్లాడే ముందు ఒకసారి విచక్షణ ఉపయోగించండి. కేసీఆర్ తొత్తుగా మారితే ఇంత పూర్తిగా బాధ్యత రహితంగా తొత్తుగా మారకండి. ఎవరు చూస్తే ఎవరు నవ్వుతారు తెలంగాణలో బిడ్డలు. ఆయన దయదక్షిణతో పదవేస్తే మాత్రం ఒక పార్టీలో పుట్టి పెరిగినటువంటి కార్యకర్త పార్టీకి ఇంత అన్యాయం చేసే విధంగా మాట్లాడితే ఎట్లా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, టీఆర్ఎస్ తో నీకు సంబంధం లేదంటే టీఆర్ఎస్ మీద విచారణకు ఆదేశించలేకపోయారు గతం. ఇప్పుడు మేము అడుగుతున్న విధంగా అనేకమైనటువంటి అంశాల లోపల కేసీఆర్ గారి కుటుంబం ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం లోపల తప్పులు జరిగినాయి. వాటిని బహిర్గతం పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించి మనం చెప్పినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తెచ్చిందో చూపెట్టినాం. ఈ రాష్ట్రం ఏ విధంగా షోకులోకి అయిందో, ఖాళీ ఖజానాతో ఎట్లుందో చూపెట్టాం. దానికి నడపడానికి కేంద్రం నుంచి ఏ విధంగా సహకారం చేస్తావో చెప్పు. మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు సోకులు పడడానికి ఎవరు కాదు. పేద ప్రజలకు గత 10 సంవత్సరాలుగా ఇల్లు కట్టినటువంటి ప్రభుత్వం మాట ఆ ప్రజలకు ఇల్లు కట్టియడానికి. ఏ పేద ప్రజలకైతే మిగతా అవకాశాలు కావాలనో ఆ అవకాశాలు ఇవ్వడానికి కొరకు మా ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాని మీద కూడా అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే దాని మీద రాజకీయం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగా టీఆర్ఎస్ అవినీతి పట్ల కన్సర్న్ ఉన్నట్టయితే మా విచారణకు మీరు చేపట్టే జ్యుడిషియల్ విచారణకు సహకారం చేయండి, లేదా కేంద్ర మంత్రిగా
సిబిఐ విచారణకు లేఖ రాయండి, లేదా బాధ్యత నుంచి తప్పుకొని సపరేట్గా కేసీఆర్ భజన కొడుతూ ఉండండి. ఇది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఎవరు సిబిఐ రాష్ట్రం ఆదేశించగలుగుతుందా? ఇప్పుడు లేఖ రాయమని అవన్నీ ఆంక్షలు తీసేస్తాం. ఆయన కొరకు లేఖ రాయమని కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవడానికి కొరకు గత ప్రభుత్వం మీద బీజేపీ చేపట్టిన కార్యక్రమం ఏదో చూపెట్టమని అడుగుతున్నాం. ఆరోపణకే పరిమితం. ఇప్పుడు సిట్టింగ్ జడ్జి కంటే రాష్ట్రంలో ఒక న్యాయపరమైన విలువలను కాపాడే విధంగా టెక్నికల్ అంశాలు, కాళేశ్వరం అనేది ఊరికే పొలిటికల్గా లేకపోతే ఫైనాన్షియల్ క్రైమ్ కాదు, టెక్నికల్ ఆల్సో ఇట్ అఫెన్స్. సో అవన్నీ విచారణ చేయడానికి అన్ని విభాగాలను కలిపి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ. వాళ్ళు కూడా డిమాండ్ ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది అవగాహన లేకుండా మాట్లాడితే కంటే రైట్ ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు, మీరు రాయండి, అప్పుడు ఆలోచన చేస్తాం. ముందు నువ్వు డిమాండ్ చేయి, మేము కేంద్రం నుంచి చెప్పేయాలని సిద్ధంగా ఉన్నామని అడుగు, నువ్వు కేంద్ర మంత్రి నీ అవకాశం నీ అధికారాన్ని ఉపయోగించు అని సందర్భంగా కోరుతాను. నేను అపనమ్మకాల గురించి మాట్లాడతలేను. ఫస్ట్ నేను ఆల్రెడీ ఈ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరకపోతే కేంద్రం సిబిఐ విచారణ చేస్తలేదు. ఎక్కడ తన మీద తన విచారణ ఆదేశించుకుంటారు కేసీఆర్. 10 సంవత్సరాల్లో ఎందుకు సిబిఐ విచారణ చేయలేదు మీరు? దానికి జవాబు చెప్పాలి కదా మీరు. ఆ బట్ట అది మీరు చేయలేక నేనేమడుగుతున్నా ఇప్పుడు కూడా నువ్వు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు అనేది మేము చెప్తున్నాము. నీకు నిజంగానే ఇప్పుడే యాదికొచ్చింది సిబిఐ అంటే పర్వాలే, కానీ ప్రధానమంత్రి నుంచి కింది దాకా వచ్చి కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని చెప్పిండు కదా. చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఎంక్వైరీస్ అయినాయి కదా. మీరు చెప్పాలి మేము సిబిఐ విచారణ చేస్తే ఈ రాష్ట్రం అనుమతిస్తారు. ఎందుకు ఇంత పెద్ద కరప్షన్ జరిగినాక అనుమతులు ఇచ్చే సబ్జెక్ట్ ఏమొస్తుంది? విచారణకైతే చేయగల చర్యలు తీసుకోవడానికి అడ్డం వస్తుండొచ్చు. కుంగిపోతే నువ్వు స్పందించిన ముచ్చటేది కుంగిపోతే ఓన్లీ ఏటీఎం అని పొలిటికల్ ఆరోపణకే పరిమితం అయితే ఎట్లా? సో అది ఇష్యూ. తర్వాత రెండవది, ఈ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ట్రక్ వాళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. కేంద్రం తీసుకున్నటువంటి న్యాయ సన్నిహిత 2023 చట్టాన్ని ప్రస్తుతానికి ఆపి వాళ్ళందరితో మాట్లాడి అందరికీ సహాయత. నేనేం దోషిని శిక్షించదంటలే, 2 సంవత్సరాల శిక్ష నిరూపమైతేనే 10 ఏళ్ళు పడుతుంది. కానీ వాళ్ళ అప్రహెన్షన్స్, వాళ్ళ అనుమానాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. సో ఈ అంశంకు సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తూ ఉన్నది. సామాన్య జీవితం మీద ప్రభావం పడుతుంది. అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ దానికి సంబంధించి బాధ్యతగా క్రమశిక్షణతోటి వ్యవహారం చేయాల్సినటువంటి సెన్సిటివ్ ఇష్యూ ట్రాన్స్పోర్ట్. దేశం మొత్తం ఈ బాడీలో ఉన్న నరాల వాదిరిగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. దీని మీద ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే కూడా దాని మీద మాట్లాడతలేడు కిషన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను. తెలంగాణ ఎఫెక్టెడ్. రేపు పొద్దున నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి, లేదా అనవసరమైనటువంటి పెద్ద పెద్ద అంశాలు ఉత్పన్నమవుతాయి. మేము రాష్ట్ర ప్రభుత్వంగా కోరుతా ఉన్నాం, కేంద్రం వెంటనే దీని మీద ఒక ఆలోచన చేసి చర్చలు జరిపి దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలను మీరు పోయి ప్రభుత్వాన్ని కోరమని చెప్పి కోరుతాను. అందులో కేంద్ర మంత్రి టీఆర్ఎస్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కోరుతాను. నాకు ఎవరు నోటీస్ అట్లా ప్రెస్ కోతే నేనేం చేయాలి? కన్సర్న్ మినిస్టర్ నాకు ఎవరు చెప్పలే. అటువంటి వాళ్ళు అట్లా ముందుకు నాకేం తెలియకుండా పోతా అంటే నేను చేస్తాను. చెప్తే వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. నేను ఆటో డ్రైవర్లు మా తెలంగాణ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ చక్కర్లో పడకండి. ఇలా మెట్రో వచ్చింది, 4 లక్షల మంది ఎక్కుతున్నారు. ఓలా ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ఒకటేసారి మీకు ఇబ్బంది అవుతుందని మీరు మాట్లాడితే అదొక హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇక్కడ కొన్నాం, తప్పకుండా వాటిని పరిశీలిస్తాం.
సానుకూలంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు సమ్మె పేరు మీద ఆటో కార్మికులు కూడా తప్పులేదు. ఆటో కార్మికులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సమ్మె కాదు ఇది. మహిళలకు బస్సు సౌకర్యం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల యొక్క సానుకూలత ప్రతిస్పందన చూసి భరించలేక వాళ్ళు నేరుగా మహిళలకు బస్సు అద్దం లేక ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని బహిరంగంగా ఈ ధర్నాకు మద్దతునిచ్చి ప్రకటించిన వాళ్ళని అడుగుతున్నా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని మీరు వ్యతిరేకిస్తుండ్రా? మహిళలకు బస్ ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం కలిపే అంశం మీకు నచ్చలేదా? దీనిలో టీఆర్ఎస్ రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. అప్పుడు మీరు ఒకవేళ నిజంగానే మీకు ఆర్టీసీ మన ఆటో కార్మికుల సమస్య ఉంటే రవాణా శాఖ మంత్రి మీరైతే అనుమతి ఇవ్వలే, మీరు ఎవరు మంత్రిగా కలవడానికి రానియలే. నేను టీఆర్ఎస్ డెలిగేషన్ రమ్మంటున్నాను, నీకున్న గ్రీవెన్స్ ఏంది ఆటోల పక్షాన రా, కూర్చొని నెగోషియేట్ చేస్తా, రిజాల్వ్ చేస్తా. ఐ హావ్ దట్ కెపాసిటీ. వితౌట్ నోటీస్, వితౌట్ బ్రింగింగ్ ఒక మంత్రి దగ్గర తీసుకొచ్చే రాజకీయ పార్టీగా ప్రతిపక్ష ఉన్న పార్టీ ఫస్ట్ ప్రభుత్వానికి చెప్పాలి ఈ సమస్య ఉంది పరిష్కరించమని. అది కూడా ఒక సిద్ధాంతం వ్యవహారం లేని వాళ్ళు చక్కగా ఇందిరా పార్క్ దగ్గరకు పోతున్నారు. ఎప్పుడన్నా మనం ఏదైనా సమ్మె ఉద్యమం చేస్తే గత ప్రభుత్వంలో 10 సార్లు చెప్తే కూడా పరిష్కారం చేయకపోతే కూడా ఉద్యమం చేసుకునే అవకాశం ఇవ్వలే. మీరు ధర్నా చేసుకోగా నేను వ్యతిరేకిస్తలేను, కానీ ఆటో కార్మికులకు నా అన్నదమ్ములైన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ సాధనల పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతున్నాం. మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం, కలుగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి. ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతాను, మీరు మహిళలకు బస్ సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అంత దమ్ము ఉంటే చెప్పమని అడుగుతాను. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా, రేపు పొద్దున్న రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు, మేము సెక్రటరీకి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను, ఎవరు జిహెచ్ఎంసీ లేబరు 1 జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరకు ఏమని ఇయ్యి, వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు, ఒక సూపర్వైజర్ని మాత్రం కలవనిచ్చే అవకాశం ఉంటే నానే మీద గజ అనుకుదురు. ఇది న్యాయం? ఇది మంచిదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకీయం తీసుకునే పద్ధతి నిదానంతా అవన్నీ ఉంటే మొత్తం యావత్ శానిటేషన్ కార్మికులకు అందరూ